మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఆందోళనకు పోలీసులు అనుమతి ఇచ్చి అడ్డుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి, జెసి ప్రభాకర్ రెడ్డి చెప్పినట్లు కింద స్థాయి పోలీసులు నడుచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోందని, తాను ఏర్పాటు చేసుకున్నది కాదని చెప్పారు. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ పోలీసులు అడ్డుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో మా రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా ప్రైవేట్ మెడికల్ కళాశాలకు సంబంధించి ఈరోజు ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో అందులో భాగంగా తాడిపత్రిలో ఈరోజు యాడికిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం నిర్వహించాల్సింది. అయితే కేతిరెడ్డి కిందికి రావడంతోనే పోలీసులందరూ ఇంటి దగ్గర ఆయన అడ్డుకోవడం జరిగింది. ప్రస్తుతం కేతిరెడ్డి ఇంటి దగ్గర మనం ఉన్నాం. పెద్దారెడ్డి గారు చెప్పండి, ఈరోజు చూసుకుంటే ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? అసలు సాధారణంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఇక్కడ పోలీసులు పనిచేస్తారు. మేము బయటకు పోయి ప్రజల్లో కానీ ఈ మెడికల్ కాలేజీ పీపీపీ విధానాన్ని నిరసన వ్యక్తం చేసి నాయకులు కార్యకర్తలను చైతన్యవంతులను చేసి ఇక్కడ మళ్ళీ నేను తిరిగేది మొదలు పెడితే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందనే దానిపైన వాళ్ళు ఈ విధంగా పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తారు. వాళ్ళే పర్మిషన్ ఇచ్చి వాళ్ళే అడ్డుకోవడం అనేది చాలా నీచమైన సంస్కృతి. ఎక్కడా లేదు ఈ రాష్ట్రంలో. ఇక్కడ జరుగుతుందంటే మీరు ఆలోచన చేయాలి, ఏ విధంగా ఉంది ఇక్కడ, ఏ విధంగా జరుగుతుంది అనేది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. అంటే మీరు రాత్రి పర్మిషన్ తీసుకున్నామని చెప్తున్నారు, పర్మిషన్ ఇచ్చి మళ్ళీ ఎందుకు అడ్డుకుంటున్న పరిస్థితి? అప్పుడేమన్నా ఎమ్మెల్యేకి బాగా మూడు ఉన్నదేమో పోలీసు వాళ్ళకి ఇవ్వండి పోనీళ్ళు అని చెప్పింటారు. మళ్ళీ వద్దనుకున్నాడేమో వీళ్ళు మళ్ళీ వద్దు, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం. నాకు ప్రాణహాని ఉందట. నాకు ప్రాణహాని ఉంటే వీళ్ళు కాపాడలేదు, పుట్టగోసలేదు. వ్యవస్థల మీదనే ప్రజలకు నమ్మకం పోయింది తాడిపత్రిలో. మళ్ళీ నన్ను కాపాడేది ఎందుకు వాళ్ళు? అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ స్పష్టంగా ఉన్నాయి. పెద్దారెడ్డి నియోజకవర్గంలో తిరగొచ్చు, వాహనాలు వేసుకుని, అదేవిధంగా పార్టీ కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు అని గైడ్లైన్స్ ఉన్నాయి. అసలు గైడ్లైన్స్లో ఏముంది, ఏం జరుగుతుంది? నాకైతే చెప్పినారు. దాని పోలీసులు ఇక్కడ పోలీస్ అనేది వ్యవస్థ అనేది నిర్వీర్యం అయిపోయింది. అధికారుల మాట కూడా వినే పరిస్థితిలో లేదు. అంటే ప్రైవేటు కార్యక్రమం కదా, పెద్దారెడ్డి అర్లీగానే వెళ్ళిపోవాల్సింది. కాకపోతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే మేము ఎట్లా అడ్డుకునే పరిస్థితి వస్తుంది, పోలీసులను మేము అడ్డు పెట్టుకోవట్లేదు అనేది కూడా ఎమ్మెల్యే ఇందాక మాట్లాడుతున్నాం. ఎమ్మెల్యే 5 సార్లు నా ఇంటి చుట్టే ప్రోగ్రాం పెట్టినాడు, ఎప్పుడు ప్రోగ్రాం చేయలే. ఈరోజు ఏంటి చేస్తానని నాకు అర్థం కాదు. నిన్న పెట్టినాడు, 3 రోజుల కిందట కూడా పెట్టినాడు. అంతకుముందు 2-3 సార్లు నేను ప్రోగ్రాం పెట్టినప్పుడల్లా ప్రోగ్రాం పెట్టాను. నేను వాళ్ళని అడ్డుకోవాల్సిన అవసరం లేదు, నాకు ఆ పరిస్థితి కూడా లేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అన్నీ కూడా చేసుకున్నారు. ఈరోజు వాళ్ళు ఉనికిపోతుందని మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతుంది. అభివృద్ధిని అడ్డుకోమంటారా? అంటే అభివృద్ధి కార్యక్రమాలు నేను ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా పెట్టుకున్నాను, కానీ పెద్దారెడ్డి వెళ్తే వెళ్ళొచ్చు, కానీ ఎందుకు మేము వచ్చినప్పుడే వాళ్ళు కూడా కార్యక్రమం పెట్టుకునే ఇబ్బంది కలిగే పరిస్థితి? మేము పెట్టుకునేది కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మేము నడుచుకుంటాం తప్ప నేను వ్యక్తిగతంగా పెట్టుకుంటా అంటే వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు. ముందు ఆలోచన చేయమనండి. ఇది స్టేట్ వైడ్ ప్రోగ్రాం. ఎందుకు నా వరకు ఇది జరుగుతుంది అనేది ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తుంటారు, వాళ్ళ నాయకుడు కూడా గమనిస్తుంటారు. అంటే మొత్తం మీద చూసుకుంటే ఈరోజు ప్రోగ్రామ్ జరుపుతున్నారా? ఆయన పోలీసులు ఏం చెప్పారు, వెళ్ళొద్దన్నారు? వీళ్ళొద్దో చూస్తారు కదా, బయట అందరూ పోలీసులు చుట్టూ ఉన్నారు. ఇంతవరకు ఇన్నే ఉన్నారు. మా కార్యకర్తలు మా నాయకులు కూడా ఇంకా పోయి ఆడ కార్యక్రమం జరపాలి కాబట్టి జరుపుతారు. అంటే మొత్తం మీద చూసుకుంటే ఏదైతే పెద్దారెడ్డి చెప్తున్న పరిస్థితి, నేను ఏ రోజు కార్యక్రమం తలపెట్టినా కూడా ఎమ్మెల్యే కానీ మున్సిపల్ చైర్మన్ కానీ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సైమల్టేనియస్గా ప్రోగ్రాం పెట్టి వైపు పోలీసులు పర్మిషన్ ఇచ్చి కూడా నాకు రద్దు చేసే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయంటే తాడిపత్రులు ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని కూడా పెద్దారెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ జయరామ్తో ప్రవీణ్, HM TV, తాడిపత్రి నుంచి.